ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు. ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు. ఎవడు వచ్చినా, ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి, నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను నాలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది, వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. ఇలాంటివన్నీ మనం అడగటానికైనా మనకు ఒక ఎఫ్డీసీ చైర్మన్ కావాలి, ఎఫ్డీసీ వాళ్ళది కావాలి, గవర్నమెంట్తో మనకి మాట్లాడటానికి కావాలి. డైరెక్ట్గా లింక్ టు లింక్ అని చైర్మన్ సీఎం గారికి ఉండదు, సీఎం గారికి మనకి ఉండదు. మనం ఒక్కసారి ఆ ఎఫ్డీసీ చైర్మన్ని మనం ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకోవాలంటే మీ ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ, అలాగే గవర్నమెంట్ కానీ, మా సినిమాకి తెలిసిన వాళ్ళని, మీతో అనుబంధం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది. మా రిక్వెస్ట్ మళ్ళా చెప్తున్నాం, బసిరెడ్డి గారు అన్నయ్య ఈజ్ అ వెరీ వర్కర్, హార్డ్ వర్కర్. కాబట్టి అటు ఇటు కూడా 24 hours కష్టపడగలిగి, నిలబడగలిగి వర్క్ చేసే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి దాన్ని రికమెండ్ చేస్తున్నాం. ఆయన కాకపోతే ఇంకొకరికి ఇవ్వండి, సినిమా వాళ్ళకి మాత్రం ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్. కనుక దయచేసి ఇవన్నీ, ఈ కుంభకోణాలన్నీ కూడా ముందు రేవంత్ రెడ్డి గారు వెలికి తీయాలి. వీళ్ళు ఇమ్మీడియట్లీ ఎవరు ఈ కుంభకోణాలు చేశారు, అందుకే తప్ప వాళ్ళని మీరు జాయిన్ చేసేసుకొని మళ్ళీ మీరు వాళ్ళని తీసుకొచ్చి మనవలే అనుకుంటే ఇక దీనికి అంతం ఎక్కడుంటుందో తెలియదు. దయచేసి వీరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. డ్రగ్స్ మీద కూడా ఇది ఎలా జరిగింది, ఏం జరిగిందని మన తెలంగాణ పోలీసులు కూడా కర్ణాటక పోలీసుల మీద ఆరా తీసి ఎక్కడ ఏం జరిగింది, ఏంది ఫేక్ న్యూసా, నిజం న్యూసా, నిజంగా వీళ్ళు చెప్తుంది అబద్ధమా, వాళ్ళు చెప్తుంది అబద్ధమా, కావాలని మొత్తం తెలుగు వాళ్ళందరినీ ఇరికిచ్చారా, కావాలని కర్ణాటక వాళ్ళని తప్పించారా, ఇరికిచ్చి పాప అమాయకులైన తెలుగు వాళ్ళందరినీ ఒక ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ పడేసి ఆ కేసు ఏమైనా వీడియోలు తీసి బయటకు వదిలేరా, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్తున్న బట్టి నేను చెప్తున్నాను, నాకేం తెలియదు. హేమ గారు చెప్తుంది నాకు అన్యాయం, నేను హైదరాబాద్లో ఉంటుండగా నన్ను ఎలాగ సృష్టిస్తారు అని అడుగుతుంది. అంటే మరి ఇవన్నీ కూడా కృష్ణవేణిగా అక్కడ పేరుందంటున్నారు, ఇక్కడ హేమగా పేరుందంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయి? ఎంక్వైరీ, కంపల్సరీ ఎంక్వైరీ చేయాలి. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం. ఇంకా ఎవరెవరు తీసుకున్నారు, ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్నీ కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో మనం మా సోషల్ సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది, నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి, అబద్ధం అయితే ఎవరైతే దీని మీద అబండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి,
ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది, సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమీడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. ఎవరు ఆ పోలీసుని క్రియేట్ చేశారు, ఎవరి కృష్ణవేణి, ఎవరు యామ, తప్పు జరిగింది మా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీని ఎందుకు అబాండాలు వేశారు? ఎస్, ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. ఒకవేళ లేదు ఇది పోలీసు వాళ్ళు చెప్పింది నిజమైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి యామ గారి మీద. నేను రెండే అడుగుతున్నా, తప్పు చేస్తే మన మనిషిని కాపాడుకుందాం, ఒప్పు చేస్తే ఇమ్మీడియట్లీ మరి రిమూవ్ చేద్దాం. ఎందుకంటే మనం సురేష్ కొండేటి అన్న ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు, ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో, మేబీ ఈజ్ పొరపాటు జరిగిందండొచ్చు, మన రాష్ట్ర పరువు పోతుందని అవతల గవర్నమెంట్ మినిస్టర్ ఫోన్ చేశారని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసాం అన్నింటిలో నుంచి. అంటే తప్పు జరిగింది కదా, మన రాష్ట్ర పరువు తీసుకొచ్చి ఇంకొకటి పెట్టారని. మరి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర మన పరువు తీసి రోడ్డు మీద పెట్టలేదా? సేమ్ గోవా, ఇది కర్ణాటక, ఇది మన అక్కడ పరువు పోయినట్టు మనకి ఇక్కడ పరువు పోయినట్టు కాదా? ఇంకా అక్కడ ఆయన వ్యక్తిగత విషయం, ఇక్కడ ఇది డ్రగ్స్ అంటే మన చట్టానికి విరుద్ధం. అలాగే మన మొత్తం ఇండస్ట్రీకి చాలా అవమానకర విషయం. మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం యాక్షన్ తీసుకుంటాం? విష్ణు గారు, శివబాలాజీ గారు, శివాజీ రాజా గారు, నరేష్ గారు, దయచేసి వెరీ సీరియస్లీ మన పరువు, ఆంధ్రప్రదేశ్ పరువు తీసుకుని వెళ్ళి, మన తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి కర్ణాటక పోలీసుల దగ్గర అది తప్పు అని వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఇమ్మీడియట్లీ మనం యాక్షన్ తీసుకుందాం. మన మెంబర్కి మనం సపోర్ట్ చేద్దాం. తప్పు కాదనుకుంటే మన మెంబర్ని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుందాం. రెండిట్లో ఏదో ఒకటి తేల్చాలి. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత న్యాయం ఉందో ఇక్కడ కూడా న్యాయం అలాగే ఉండాలి. ఇంకొకటి, ఇది డ్రగ్స్లో ఎవరెవరు పట్టుకున్నారా, ఎవరెవరు ఉన్నారని పోలీసులు నిగ్గు తేలుస్తున్నారు. దాంట్లో మేము పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎవరు తప్పు ఎవరిదని తెలిస్తే 100% మా అసోసియేషన్ అయితే మా అసోసియేషన్, ఛాంబర్ అయితే ఛాంబర్, కౌన్సిల్ అయితే కౌన్సిల్, ఎవరైనా ఉంటే తీసుకుంటారు. డబ్బులు ఎక్కువైపోయి ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళడం జరిగింది. దాంట్లో రేవు పార్టీ అని చెప్పారు, రాత్రి 3 గంటలకు దొరికారు. అది దొరికిన దాంట్లో హంగామా చేస్తున్నారు. ఒకరు చిల్లయ్యని అంటున్నారు, ఒకరు బిర్యానీ వండని అంటున్నారు, ఏదేదో చేశాను అంటున్నారు. ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. తప్పును నిరూపించుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత కర్ణాటక పోలీసుల మీద ఉంది. దాన్ని మనం టోటల్గా ఎంక్వైరీ చేసుకొని మన మెంబర్స్ని మనం కాపాడుకోవడమా, మెంబర్స్ వల్ల ఇలా వల్ల సినిమా ఇండస్ట్రీకి అవమానం వస్తుంది కాబట్టి, సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం ఏం యాక్షన్ తీసుకోవాలనేది ఆయన సీరియస్లీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను విష్ణు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సినిమా ఇండస్ట్రీని మనం కర్ణాటకలో మన పరువు తీసిన వ్యక్తుల మీద వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే గోవాలో చిన్న పొరపాటు జరిగిందని మన ఆయన మీద తీసుకున్నప్పుడు, సురేష్ కొండేటి గారి మీద తీసుకున్నప్పుడు ఇది కూడా వర్తిస్తుంది కదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలనేది ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడం జరిగింది. అలాగే చిత్రపూర్ కాలనీలో ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి. కార్మికులకు రావాల్సిన 69 ఎకరాలు కొంతమందికి రిజిస్ట్రేషన్, అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయి, కొంతమందికి అక్రమంగా అమ్ముడిపోయారు, కొంతమందికి బయట వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలకు ఉన్నాయి, అక్కడ ఎంపీలకు ఉన్నాయి, పోలీసు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని సినిమా ఆర్టిస్టులా?